చాలా సంతోషం అధ్యక్ష. చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది వాటి మీ ఓపిక మీ సహనానికి ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. సవిత బిడ్డ చాలాసేపు మాట్లాడింది సార్. వాళ్ళ తండ్రి గారు జ్ఞాపకం వచ్చారు నాతో. వాళ్ళ తండ్రి గారు కూడా బీసీ మంత్రిగా ఉన్నారు సార్. ఆ రోజుల్లో వారితో నాతో పాటు వారు మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా మన అనర్గళంగా మాట్లాడేవాడు సార్ తెలుగులో. రాముకు బాగా తెలుసు. ఇప్పుడు ఈ సభ్యులు ఎవరు సభ్యులు లేరు. చంద్రమోహన్ రెడ్డి కూడా కొద్దిగా తెలిసేడాలి. వండర్ఫుల్. అది ఎందుకంటే ఆమె మంచి డ్రామా యాక్టర్ సార్. మంచి భాషలో మాట్లాడేవాడు. మా బిడ్డ చాలా చక్కగా మాట్లాడేవాడు. జనం ప్రజలు కోరేవారు అంట మాట్లాడమని. ఆయన కన్నడ తెలుగే మాట్లాడే కన్నడ కాదు లేదు, అంతా బ్రహ్మాండంగా మాట్లాడేవాడు. ఎందుకంటే గురుకుల పాఠశాల గురించి చెప్పింది సార్ ఇందాక. ఆ రోజు నేను కూడా క్యాబినెట్లో ఉన్నాను సార్. ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టేటప్పుడు వారు అడిగేటప్పుడు నేను కూడా మైనార్టీ పెడితే బాగుంటుంది సార్ అని చెప్పి ఎన్టీ రామారావు గారు అడిగాను సార్. అప్పుడు వారు అంగీకరించి మైనార్టీలో ముస్లింలు కూడా గురుకుల పాఠశాల పెడితే బాగుంటుందని చెప్పి కర్నూలు, నిజామాబాదు, గుంటూరులో ఆ రోజు ఫస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. అది ఆ విషయాన్ని చెప్దామని అమ్మాయి ఉంటే ఆ అమ్మాయితో పాటు కూడా చేసే భాగ్యం కలిగించినారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేయాలి సార్. సార్ చాలా చాలా విషయాలు చెప్పారు సార్. అదే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను సార్ మైనార్టీల గురించి. ఎందుకంటే మైనార్టీలు ఓటు చాలామంది చేసుకున్నారు. వాళ్ళ స్థితిగతుల గురించి కానీ వారి ఫైనాన్షియల్ స్టేటస్ గురించి కానీ చాలామంది మాట్లాడతారు అనుకున్నారు. కానీ షాజహాన్ బాషా, नाजिर बादशाह सारी लेर वालों तो आई रही थी. मैं तेज दिल से उन लोगों दोनों का भी शुक्रिया अदा करता हूँ. నూడలు చెప్పారు సార్. వాళ్ళు ఒక్క పొద్దులు అని చెప్పారు. వాళ్ళు ఒక్క పొద్దులు ఉన్నామని చెప్పడం జరిగింది. ఆ భాగ్యం మాకు దొరకలేదు సార్. చాలా విషయాలు చెప్పారు సార్ మైనార్టీ స్థితిగతుల గురించి. మరీ ముఖ్యంగా వాళ్ళు ముందు ప్రస్తావిస్తూ రంగనాథ మిశ్రా కమిషన్ గురించి, పుట్టుస్వామి కమిషన్ గురించి, సచార్ కమిటీ గురించి, అనంతరాం కమిషన్ గురించి, గోపాల్ స్వామి కమిషన్ గురించి మైనార్టీల స్థితిగతులు ఏ రకంగా ఉండే భారతదేశంలో అని చెప్పడం జరిగింది సార్. చాలా దుర్భరమైన జీవితం గడుపుతున్నారు సార్ మైనార్టీలు. దాదాపుగా 95% మంది కూడా పేదవారు, శ్రామికులు, కష్టజీవులు. పూలు అమ్ముకునేవాడు, లేకుంటే పళ్ళు అమ్ముకుంటారు, చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ మెకానికల్ పని చేసుకుంటే జీవించే వాళ్ళు ఎక్కువ మంది. బీడీలు చుట్టేవాళ్ళు, స్థానికంగా ఏ వృత్తులు చిన్న చిన్న వృత్తులు చేసుకుని బతికే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు సార్. అది గుర్తించిన తర్వాత సార్ గౌరవనీయులు కీర్తిశేషులు అన్న ఎన్టీ రామారావు గారు ఈసారి మైనార్టీల్లో మరి ముఖ్యంగా వక్ఫ్ బోర్డు, ఉర్దూ అకాడమీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సార్. వక్ఫ్ బోర్డు ముస్లిం మంత్రి లేదు సార్. అది రెవెన్యూలు ఉన్నాయి సార్ ఆ రోజుల్లో. అదేవిధంగా ఉర్దూ అకాడమీ అది స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నాయి సార్. దాని మొత్తం తీసి సెంట్రలైజ్ చేసి ఎన్టీ రామారావు గారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మైనార్టీస్ ఈ కమిషన్లను రిపోర్ట్లను చూసిన తర్వాత కొన్ని రిపోర్ట్ తర్వాత వచ్చాయి, కొన్ని రిపోర్ట్ వచ్చేసాయి. దాని స్థితిగతులు చూసిన తర్వాత మైనార్టీల కోసం ఏదైనా ఆర్థిక పరిపుష్టి పెంచాలని ముఖ్య ఉద్దేశంతో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఈ రోజు వరకు వేసుకుంటే సార్ కొన్ని లక్షలాది మందికి ఉపాధి కలిగింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అవకాశం కలిగకపోయింటే ఈ రోజు రాకపోయేది సార్. దాన్ని విస్తరించి 3 పూలు అరికాయలు చేశారు మహానుభావు చంద్రబాబు నాయుడు గారు సార్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా ముందుకు తీసుకుపోవడం జరిగింది సార్. దానివల్ల చాలామందికి దాదాపుగా నాకు తెలిసినంతవరకు సార్ కొన్ని వేలాది మందికి చంద్రబాబు గారు ఇచ్చిన ఈ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చాలామందికి ఉపాధి కలిగింది. కొంతమంది బాగుపడినారు, కొంతమంది సార్ కాకపోయి ఉండొచ్చు. కానీ ప్రభుత్వం చేసిన పని ప్రభుత్వం చేసింది సార్. ప్రభుత్వం వారికి ఏ కావాలో ఆ సార్ వెసులుబాటు కలిగించింది సార్. ఎందుకంటే ఇందాక వాళ్ళు అడగడం జరిగింది సార్ చాలామంది మంత్రులు. ఎందుకంటే మైనార్టీల కోసం ఏం కేటాయించారంటే బడ్జెట్ మీకు అందరు టేబుల్ మీద పెట్టారు సార్. డిమాండ్స్ అన్ని టేబుల్ మీద ఉన్నాయి. కానీ మైనార్టీల కోసం మరీ ముఖ్యంగా వారి స్థితిగతుల గురించి తర్వాత వారి ఆర్థిక పరంగా తీసుకోవాలని ముఖ్య ఉద్దేశంతోనే ఉర్దూ అకాడమీని కూడా స్థాపించారు సార్. ఉర్దూ అకాడమీ 1 లక్ష రూపాయలు ఉన్నాయి సార్. అది కూడా రెడ్డి గారు బాగా ఉర్దూ మాట్లాడేవాడు కాబట్టి ఆయన ఉర్దూ మీద ప్రీతితో అభిమానంతో ఆయన ఉర్దూ అకాడమీ స్థాపించి ఆయనే చైర్మన్గా ఉన్నాడు సార్. ఉర్దూ భాష అనేది అందరిది కాబట్టి సార్ అందరూ కూడా ఉండాలి. దాని తర్వాత కూడా శ్రీవాస్తవ అని చెప్పి ఆయన కూడా నార్త్ ఇండియన్ ఉన్నాడు సార్. ఉర్దూ భాషకు ఎవరు తర్వాత మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము దాని మైనార్టీ శాఖగా ఏర్పాటు చేసి దానికి మైనార్టీ మినిస్టర్ ఎవరు ఉన్నారు దానికి అప్పగించడం జరిగింది సార్. దాని తర్వాత దాని స్థితిగతులు మారినాయి. కొంతవరకు దానికి అభివృద్ధిలోకి పదంలోకి తీసుకుపోవడం జరుగుతుంది. ఈరోజు మైనార్టీలో కొంతవరకు జరిగింది సార్. ఈరోజు చాలా కార్యక్రమాలు జరిగాయి సార్. ఎన్టీ రామారావు గారు ఆర్థిక పరిపుష్టి పెంచాలా, ముస్లింలను ముందుకు తీసుకుపోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే తీసుకుపోవడం జరిగింది. దానికి మన చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా వచ్చిన తర్వాత సార్ మేము మామూలుగా
చాలామంది పేదవారు చంద్రబాబు గారికి అర్థించడం జరిగింది. పెళ్లిళ్ళు కావడం లేదు, పేద పిల్లలు పెళ్లిళ్ళ కోసం ఏదైనా మీరు ఆర్థిక సాయం చేయండి. మొట్టమొదటిసారిగా షాదీ ముబారక్ అని పెళ్లి కానుక అని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం సార్. దాని షాదీ ముబారక్ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు 2001లో ఏర్పాటు చేసినారు సార్. అది మీలాంటి వారు సలహాలు ఇచ్చిన తర్వాత దాన్ని ఏర్పాటు చేసి వారు కూడా గుర్తించి 40 సంవత్సరాలు 35 సంవత్సరాల ఆడపిల్లలు కూడా పెళ్లిళ్ళు కావడం లేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వారిని ప్రభుత్వం ఆదుకుంటేనే ఏదైనా చేయగలుగుతామని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంట్రెస్ట్ చూడడం జరిగింది సార్. దానివల్ల కొంతమంది చాలామంది పేద ముస్లిం మహిళలు పెళ్లి చేసుకోవడం, ఆ రోజు ఆ డబ్బుతో దాదాపు 25,000 రూపాయలు ఇచ్చాం సార్. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేము చెప్పడం జరిగింది సార్. జగన్ గారు 50,000 ఇస్తామని, 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి 50,000 వేయలేదు సార్. కనీసం 1,000-2,000 మందికి వేయలేదు సార్. దుర్మార్గుడు కనీసం పేదవారిని గుర్తించి ముస్లింల ఓట్లు వేసుకున్నాం వేయాలని చెప్పి ఆలోచనకు ఉండాలి కదా సార్. ముఖ్యమంత్రిగా పనిచేసినవాడు, కడప నుంచి వచ్చినవా, మంత్రిగా అయినావు, ఎమ్మెల్యేగా అయినావు, కడపలో హౌస్ కడితే హెలికాప్టర్ పోతే కనబడు సార్. హౌస్ కట్టాలని ఆలోచన దురాచరణ ఉంది సార్, ఆలోచన చేశాడా? అదేవిధంగా కర్నూలు కూడా మేము ఉర్దూ యూనివర్సిటీ కడితే ఉర్దూ యూనివర్సిటీ కూడా హెలికాప్టర్ ఫెసిలిటీ అవుతే ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడ ఉంది సార్, శిథిలావస్థలు ఉంది సార్. దాని గురించి ఆలోచన తెలియదు సార్. ఎందుకు సార్ ఆయన ముఖ్యమంత్రిగా కడపకు ఏం చేయడానికి చేసాడు ఆయన? దాన్ని తీసుకుపోయి కోవిడ్ సెంటర్ పెట్టాడు. అది ఎన్ని ఉన్నాడు కదా చేసి ఆయన కూడా. నేను ఆరు చెప్పాను, మాను కడపలో ఎందుకు పెడుతుంది ఆయన రాజనారాయణ రెడ్డి, నువ్వే మంత్రి ఉండవు, ఎక్కడన్నా ఒక విజయవాడలో పెడదామంటే ఆయనకి ప్రేమ వాళ్ళ సాయిబుల మీద వీళ్ళకు ముస్లిం కడపలో పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది. వారికి ముఖ్యమంత్రి గారు చెప్పించి 25 కోట్ల రూపాయలు ఇప్పించారు. వాస్తవం కాదా? నేనే ఓపెన్ చేశాను. దానికి కంప్లీట్ చేయలేదు సార్. ఆయన బాధ్యత కదా, ఆయన ముఖ్యమంత్రి కదా ఆ ప్రాంతానికి, మన రాష్ట్రానికి, కడపకు, పులివెందులకు 2 సార్లు ఎంపీ. ఎందుకు సార్ పోసుకోనికా? పల్లెక మంత్రిగా ముఖ్యమంత్రిగా అయినందుకు ఎందుకు? ఏదైనా ప్రజలు పని చేస్తే కదా ఆయన. ఒక్క పని చేయలేదు సార్. ఆడబిడ్డలు పెళ్లిళ్ళు కూడా చేయకపోతే సార్ పేదవాళ్ళు. ఇంతమంది కమిషన్ రిపోర్ట్ ఇచ్చినారు సార్, ఇంతమంది ఇలా పరిస్థితి ఉందని చెప్పి మరి ఒకరికి పని చేయలేదు సార్. ఇదే కాక సార్ చాలా స్థలాలు చెప్పారు సార్, చాలామంది ఎక్స్ప్లెయిన్ చేశారు. షాదీఖానాలు కావాలని చెప్పి ప్రభుత్వ స్థలాలు ఇచ్చి షాదీఖానాలకు చంద్రబాబు నాయుడు కొన్ని 100 కోట్లు ఇచ్చినారు సార్. ఒక షాదీఖానా డబ్బులు వేసాయన దాదాపుగా 1918 సార్ 18లో 19లో మీరు మంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని 100 కోట్లు ఇచ్చినారు సార్. 100 కోట్లు సార్, 1 కాదు 2 కాదు. ఆ 100 కోట్లలో సార్ కొన్ని జీవోలు ఇస్తే, జీవోలు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 25% కూడా పని చేయలేదని చెప్పి 25% పనిచేసిన వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వకుండా మొత్తం ఎవరు కొట్టాడు సార్. ఇందాక ఇచ్చారు సార్, రాజమండ్రి నుంచి ఇచ్చాడు పాపం నాకు ఇప్పుడు ఇందాక. అన్న ఇవ్వలేదంటే చాలా ఉన్నాయని చెప్పారు. కొన్ని వేలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్పిన తర్వాత ఈ షాదీఖానాల నిర్మాణానికి